హాయ్ బ్రదర్. హాయ్. ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్లో సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు రాలేడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. అంటే ఉన్న సీట్లలో ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నాడన్నమాట. అది అంటే రీసెంట్గా చూసుకుంటే 119 సీట్లు అలాట్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళి మహాసేన రాజేష్ దాని నుంచి విత్డ్రా చేసుకున్నారు. అవును. కారణాలు ఏముంటాయి? కారణాలు అంటే ఇప్పుడు ఉన్న స్థానాలలో జనాలకి మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేదంటే ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేసి ఎవరికి ఎటువంటి లాభాలు లేవు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఇచ్చిన సంథింగ్ నవరత్నాలు అనేటివి అందరికి చేరట్లేదు. సో వాళ్ళు జనాలే అసలు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు పీజీలు చేసి బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి వాళ్ళు వాలంటీర్లు ఎవరన్నా నమ్ముతారా అండి? ఇది మహా హాస్యం. కాకపోతే ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాకుండా వాళ్ళకు 5,000 ఇచ్చి వాలంటీర్స్ ఇస్తే వాళ్ళకు సపోజ్ ఒక 1/2 క్వింటల్ బియ్యం కొనాలంటేనే 1,500 ఉంది. ఇప్పుడు 5,000కి నువ్వు జీతాలు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థ అంటే ఎంతవరకు సాధ్యం? అది అంటే ఆంధ్రలో డెవలప్మెంట్ అనేది జరగలేదు. డెవలప్మెంట్ అయితే ఏది లేదు ఇంతవరకు అయితే. నా ప్రకారం అయితే 0. ఓకే. చంద్రబాబు నాయుడు వస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నాను? చంద్రబాబు నాయుడు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఎక్కువ పడుతుంటాయి. ఇంకోటి రైతులకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఒక ఉద్దేశము చంద్రబాబు నాయుడు రావాలి అనుకుంటున్నాం. అంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో ఉన్నారు. అవును. అప్పుడు జరిగిన డెవలప్మెంట్ మళ్ళీ వస్తే ఎలా జరిగింది అనుకుంటున్నారు? అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు అయితే మనం దాదాపు 2009 ఆ టైంలో మన హైదరాబాద్ చూసుకున్నట్టయితే హైటెక్ సిటీలో డెవలప్ కావడానికి కారణం మెయిన్ చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడున్న ప్రకారం అయితే ఆంధ్రలో కొత్త సీఎం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది చంద్రబాబు నాయుడు. అప్పుడున్నంత వరకు అయితే మనకు 70% బెనిఫిట్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిందనే ఒక ఉద్దేశం నాది అనుకుంటున్నాను. అంటే చాలా వరకు అండర్ గ్రౌండ్లో చూసుకుంటే సీఎంగా జగనే వస్తాడు, అందరూ పల్లెటూర్లలో వాళ్ళు ఉన్నారంతా. ఒకటి డబ్బులు నువ్వు 10,000 ఇచ్చి సీఎం జగన్ అనుకుంటే అంతవరకు మనం ఉపయోగపడుతుందేమో. అంతేగాని నెక్స్ట్ తరానికి మన రాబోయే 25 సంవత్సరాలు కూడా మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే ఒకటి చంద్రబాబు నాయుడుకి ఓటేయాలని మేము అనుకుంటున్నాం. అంతే. చంద్రబాబు నాయుడు గారు ఓటేయాలి. ఒక డెవలప్మెంట్ అంటే ఏమన్నా? డెవలప్మెంట్ చెప్తున్నాను కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఒక 20 సంవత్సరాల మనకు అభివృద్ధి కావాలి. మనకు 20 సంవత్సరాలు వెనక్కి కాదు, 20 సంవత్సరాల అభివృద్ధి మనకు కావాలంతే. ఇప్పుడున్న స్టేజ్ ప్రకారం అయితే మనం 20 సంవత్సరాలు వెనక్కి ఉన్నాం. అది మనకు అవసరం లేదు. ఇప్పటి వరకు 119 క్యాండిడేట్లని అనౌన్స్ చేశారు. దాంట్లో సరైన క్యాండిడేట్లు లేరు చాలా వరకు అని చెప్పేసి అన్నది లేదు. ఒకటి సరైన క్యాండిడేట్లు అని పక్కన పెడితే ఉన్న దానిలోనే మనం డెవలప్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా ఆ క్యాండిడేట్లకు వేయాల్సిందే ఓటు. మనం గెలిపించుకోవాల్సింది ఒకటి. నేను పవన్ కళ్యాణ్ అభిమాని. బట్ ఇక్కడ కావాల్సింది ఏంది? చంద్రబాబు నాయుడు రావాలి అంతే ఆంధ్రాకు. మరి దారుణంగా 24 సీట్లు ఇచ్చారు కదా, దానిపైన దారుణంగానే ఎందుకు అనుకుంటున్నారు? లాస్ట్ టైం మనకు వచ్చింది ఎంత? ఒకటితో పోలిస్తే 24 ఇచ్చిన సీట్లు అది మనకు ఎక్కువ. అది చెప్పాలంటే ఆ 24 సీట్లు మనం గెలిపించుకోవాలి కదా. అది మెయిన్ మనకి ఇంపార్టెంట్. మీరు ఆ 24 గెలిపించుకొని చూపించండి, తర్వాత మనం 48 అడుగుదాం. బీజేపీ పొత్తుతో లేదన్నట్టు తెలుసు బ్రదర్. దీని విషయం చెప్పాలంటే బీజేపీ ఆంధ్రాలో ఏం లేదు. సో పొత్తు అంటే ఒక 1%, 2% బీజేపీ ఉంటుంది అంతే. అంతకుమించి వేరేం లేదు. నేను పెద్ద ఫ్యాన్ని మోడీ గారితో నేను పనిచేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చాలాసార్లు. ఖచ్చితంగా అది ఒకటి. మోదీ మద్దతు అనేది జనసేన కంపల్సరీ ఉంటుంది. ఇది 100%. ఫైనల్గా 2024 ఏపీ ఎలక్షన్స్లో సీఎంగా చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్లీ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బట్ ఒకలా గెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ క్యాటర్లో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది? డెప్యూటీ రావచ్చు. డిప్యూటీ సీఎం డెప్యూటీ సీఎంగా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఓకే.